హలో ఎవ్రీవన్, హ్యాపీ ఉగాది అండి అందరికీ. ఈ ఉగాది పండుగ మీ లైఫ్లో కూడా లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇంకా పాజిటివ్ వైబ్స్ ఇయర్ అంతా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్లో అయితే నేను మా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని షూట్ చేశాను. ఫస్ట్ అయితే మార్నింగ్ ఇలా తోరణాలు కట్టుకొని గుమ్మానికి అయితే ఇలా పూజ చేసేసుకున్నాను. మార్నింగ్ మా ఆయన అయితే తోరణాలు కట్టేశాడు. గుమ్మానికి నేను పూజ చేసేసుకొని ఇలా ఓంకారం, త్రిశూలం, స్వస్తిక్ అయితే వేసాను. ఇంకా ఉగాది పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా. సో నేనైతే ఇలా సింపుల్గా ఉగాది పచ్చడి చేసుకున్నానండి. మార్నింగ్ అక్కడ అలా పూజ చేసి ఇలా చేసేసుకున్నాను. నార్మల్గా అయితే కుండలు చేస్తారు, కొత్త కుండలు ఉగాది పచ్చడి. సో ఇక్కడ మేము బెంగళూరులో ఉంటాము, నాకైతే ఏం దగ్గరలో దొరకలేదు. సో నేను అందుకే ఇలా కొత్త జార్లో చేసేసుకుంటున్నాను, కొత్త బౌల్లో. ఉగాది అంటే అన్ని రుచులు, షడ్రుచులు బ్యాలెన్సింగ్గా ఉండడమే కదా, లైఫ్ మీనింగ్ కూడా అదే. సో ఈ పచ్చడి అదే మీనింగ్తో చేసేసుకుంటాం కదా. సో నాకైతే చాలా బాగా కుదిరింది. తీపి, ఒగురు, చేదు, పులుపు ఇంకా కారం అన్నీ వేసి చేసేసుకున్నాను ఉగాది పచ్చడి. ఇంకా నైవేద్యాలకైతే ఫస్ట్ నేను బొబ్బట్లు చేసుకుంటున్నాను. బొబ్బట్ల కోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందే పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా పప్పు, ఒక కప్పు పప్పు తీసుకున్నాను నేను. 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. ఎక్కువనే వేసాను కొంచెం, ఎందుకంటే మా సైడ్ అయితే కట్టిచారు చేసుకుంటాం మేము. ఎప్పుడైతే పోలేలు అంటాం, బొబ్బట్లకి పోలేలు చేసుకుంటామో కంపల్సరీ కట్టిచారు కూడా చేస్తాము. సో అందుకే ఇంకా అక్కడ బాయిలింగ్ పెట్టేశాను పప్పు అయితే. ఇంకా రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పులిహోరకైతే రైస్ కూడా పెట్టేసి ఇంకా పూజ చేసేసుకుంటున్నాను. మీన్ వైల్ ఫస్ట్ అయితే ఇలా అంతా దేవుళ్ళన్నీ కడిగి శుభ్రం చేసి ఇలా అన్ని దేవుళ్ళకి దీపం పెట్టుకొని ఇంకా బొట్లు పెట్టుకొని ఇలా పూలు అయితే పెట్టేసుకొని ఫస్ట్ అయితే బెల్లం పెట్టాను, నైవేద్యాలు ప్రిపేర్ అయ్యే వరకు. పచ్చడి నైవేద్యాలు చేసాక పెడదామని ఇంకొకటేసారి. ఇంకా మీన్ పప్పు అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా పప్పు తీసాను, నేను చెప్పాను కదా కట్టిచారు చేసుకుంటామని. సో పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ అన్నీ చారు కోసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పప్పు చల్లారనిచ్చాక ఫస్ట్ బెల్లం వేసుకున్నాను. నేనైతే ఒక కప్పు పప్పు తీసుకున్నాను అన్నాను కదా, సో ఒక కప్పుడు బెల్లం వేసుకున్నాను. నాకైతే ఒక కప్పు సరిపోద్దండి. మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. ఏం లేదు, ఎక్కువ అయితే పలుచగా అవుతుంది అంటారు, అలా ఏం కాదు. ఇక్కడ మనం బాగా కలిపితే గట్టి పడుతుంది. బెల్లం పప్పు ఇలా బాగా గట్టి పడతాయి రెండు. కొంచెం వేడి చేస్తే బెల్లం కరిగిపోద్ది బాగా. ఇంకా చల్లారనివ్వడం వేరే ఇంపార్టెంట్. చల్లారాక ఇలా గట్టి పడుతుంది. ఇదిగోండి, నేను కూడా చాలానే వేసాను కదా బెల్లం, అయినా ఇలా బాగా చల్లారాక గట్టిగా అవుతుంది. సో ఇలా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకుంటాను నేను పోలేల కోసం అయితే. ఇంకా ఇది సైడ్కి పెట్టుకొని ఆ తర్వాత ఇదైతే చేసుకున్నాను నేను. మామిడికాయ తురుము, లైక్ పులిహోర చేద్దామంటున్నాను. రైస్ చేశాను కదా పులిహోర కోసము, అది కూడా చల్లారడానికి సరిగ్గా పెట్టుకున్నాను. సో మామిడికాయ ఇలా పీల్ చేసుకొని తురుముకుంటున్నాను. ఇదైతే బాగా పులుపు ఉంది మామిడికాయ, అందుకే నేను ఒకటి తీసుకున్నాను, నాకు ఒకటి సరిపోద్ది. మీకు ఎక్కువ పులుపు కావాలంటే 1.5 అలా తీసుకోవచ్చు. నాకైతే టేస్ట్, మళ్ళీ నేను ఫుల్ ఎంత చేస్తున్నానో 1 గ్లాసు బియ్యం పెట్టుకున్నాను. అందులో అయితే నేను అప్రాక్సిమేట్లీ ఒక 70% రైస్ తీసుకుని మిగతాదంతా కర్డ్ రైస్ పోపు వేసి పెట్టుకున్నాను పెరుగన్నం కోసం. సో నాకు సరిపోద్ది ఇది, అందుకే నేను బాగా మామిడికాయ అయితే తురుము పెట్టుకున్నాను సైడ్కి. ఇంకా ఇక్కడ మీన్ వైల్ చారు కోసం పోపు అయితే వేసుకుంటున్నానండి. చారుకి మేము ఏం చేస్తామంటే పులుపు వేసుకుంటాము. పులుపు, చింతపండు కలుపుతాము. ఆ వాటర్ ఉంటాయి కదా చక్కట్టు, పప్పులు ఎక్సెస్ బాయిల్ అయిన వాటర్ తీసుకున్నాం కదా, అందులో పులుపు వేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకొని పక్కన పెట్టి ఇదైతే చేసుకుంటాము పోపు. మీన్ వైల్ పోపులో ఇంకా ఒక పేస్ట్ కూడా వేస్తాం మేము, ఆ థిక్నెస్ కోసం. డ్రై కోకోనట్ రోస్ట్ చేస్తాము. ఇంకా ఆనియన్ కూడా కొంచెం రోస్ట్ చేసుకొని, గసగసాలు అంటారు కదా, అది కూడా వేస్తాము. ఇంకా 3 రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీన్ వైల్ పోపుకి వేస్తున్నాను అది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇన్ని వేసాక ఇది బాగా బాయిల్ చేసి, బాయిల్ కాదు, కొంచెం బాగా మగ్గాక సైడ్కి పెట్టుకుంటాను. ఇది పోపు వేసేస్తే అయిపోతుంది. ఇంకా మీన్ వైల్ పులిహోర కూడా చేయాలి కదా. సో దీనికోసం అయితే పోపు రెడీ చేసి పెట్టుకున్న, పెరుగన్నం అయితే అయిపోయింది, ఇంకా పులిహోర ఉంది కదా. పులిహోర కోసం అయితే ఇలా మీన్ వైల్ పక్కన పాన్ పెట్టుకొని పోపు అయితే రెడీ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఇంకా పప్పులు, మినప్పప్పు, ఇంకా శనగపప్పు వేసుకున్నాను పోపుకి. ఇదైతే బాయిల్ అవుతుంది. మీన్ వైల్ కొంచెం మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఇప్పుడు వేసుకున్నాను, కరివేపాకు మర్చిపోయాను, సో లాస్ట్లో వేసాను.
ఇంకా హడావిడిలో కొంచెం అటు ఇటు అవుద్ది ఫెస్టివల్ కదా, ఇంకా టేస్ట్ కూడా చూడం కాబట్టి ఇంకా కొంచెం అటు ఇటు అయినా. ఇంకా ఏంటో అండి పండుగ రోజు నైవేద్యం చేస్తాం కదా, చాలా టేస్ట్ అవుతుంది టైంలో, అలా అవ్వదు. ఇంకా టేస్ట్ కూడా చూడం కానీ బాగానే ఉంటుంది టేస్ట్. సో పచ్చిమిరపకాయలు బాగా వేగాక మ్యాంగో కూడా వేస్తున్నాను. మ్యాంగో కూడా కొంచెం మగ్గాలి కదా, బాగా మగ్గాక ఇంకా వేసుకుంటాను. పసుపు వేసుకోవాలి, బాగా మగ్గాక ఇలా పసుపు వేసేసుకొని కొంచెం అది కూడా బాగా సాల్ట్ పసుపు వేసుకొని మగ్గనిచ్చాను. ఒక 2 minutes అలా వదిలేస్తే ఇంక ఇది రెడీ అయిపోతుంది. ఇంకా మీన్ సైడ్కి పోపు పెట్టుకున్నాను కదా, అది ఆల్రెడీ వేసి అలాగే పెట్టాను, సైడ్కి పెట్టలే. ఇంకా ఇది కూడా కలిపేసి ఒక రైస్ వేసేసుకోవాలి కదా, ఒక 2 minutes మగ్గనిచ్చి. ఇక్కడ కట్టు చారుకి అయితే నేను మీన్ వైల్ ఇది కలుపుతున్నాను కదా, సైడ్గా ఇది పోపు వేసేసుకున్నాను కదా, పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టేసాను, ఇక పేస్ట్ ఇదే పేస్ట్ నేను చెప్పింది. సో కరివేపాకు వేసుకొని ఒక పులిహోరలో అది సైడ్కి మగ్గుద్దని పెట్టేసి ఇది చారు పెట్టాను. ఇది పేస్ట్ చెప్పాను కదా మీకు, ఆనియన్ ఇంకా డ్రై కోకోనట్ పేస్ట్, వాటర్ వేసి కొంచెం అది వేసేసుకుంటే అయిపోద్ది. ఇంకా పోపు మళ్ళీ కొంచెం పసుపు, ఇంకా ఎర్రమిరపకాయలు, కొంచెం కారం వేసి పోపు వేసుకోవడమే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా రైస్ వేసేసుకొని పక్కన పులిహోర అయితే కలిపేసి పెట్టుకుంటున్నాను. ఇంక ఇంత అన్నీ రెడీ అయినట్టు. ఆల్మోస్ట్ బొబ్బట్లు చేసుకోవాలి కదా. ఇంకా బొబ్బట్లు అయితే నేను నైవేద్యంకి చేసేసి పక్కన పెట్టేశాను. నేను ఆల్రెడీ చిన్నగా నైవేద్యం చేశాను. మా ఆయన నైవేద్యం కూడా పెట్టేస్తున్నారు. ఇక్కడ ఈ బొబ్బట్లు అయితే మాకు తినడానికి. సో నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఆలూ పరాటా చేయడం అలవాటు. ఎప్పుడన్నా ఇలా ట్రై చేసేదాన్ని. సో నాకు ఈజీగా వచ్చేది, అంటే స్టఫింగే కదా ఆలు, కొంచెం అది ఎలా, సో అలా అలవాటు అయ్యి నాకు బొబ్బట్లు ఈజీగా వస్తాయండి. ఏం లేదు, మేము చపాతీ చేసుకున్నట్టు చేసుకుంటాం బొబ్బట్లు, పిండి వేసి కింద ఆలు స్టఫ్ ఎలా చేస్తామో అలా చేసుకుంటాము. సో అలా అలవాటు అయింది. సెన్సిటివ్గా కొంచెం హ్యాండిల్ చేయాలంటారు పోలేదు. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అయ్యేవి, కానీ ఇప్పుడు ఏం విరగవు, సింపుల్గా వచ్చేస్తాయి నాకు. కన్వీనియంట్, ఇలా నాకు ఎలా కుదురుద్దో అలా చేసుకుంటాను. ఇంకా బాగానే కుదురుతున్నాయి ఇప్పుడు. మెయిన్ ఏంటంటే పిండి ఉంటుంది కదా తడుపుకునేది, పోలేలకు యూజ్ చేసేది, అది ఒక 1/2 hour 1 hour ముందు తడుపుకుంటే బాగా వస్తాయి అంటారు. అందుకే నేను ఏం చేస్తానంటే ఎవ్రీ టైమ్ పప్పు బాయిల్ చేయడానికి పెట్టినప్పుడే పిండి కూడా తడుపు పెట్టుకుంటాను. సో దట్ అది కొంచెం జారుగా తడుపుకుంటాను. అయితేనే కదా అన్ని వైపులా పూర్ణం స్ప్రెడ్ అవుద్ది. సో కొంచెం జారుగా తడుపుకొని పక్కన పెట్టేస్తాను ఆయిల్ పెట్టి. సో చేసేటప్పుడు జస్ట్ అలా కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకొని అలా చేసేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట పోలేలు. అలా చేసేసుకుంటాను. ఇంకా తర్వాత పోలేలు అయితే అయిపోయాయి. గెస్ట్ వస్తున్నారు మా ఇంటికి. సో వాళ్ళు వచ్చేసారు. ఇంకా వేడివేడిగా పోలేలు చేసేద్దామని ఇంకొక 2 అయితే అయిపోతాయి. ఇంకా అన్నీ రెడీ అయిపోతాయి, తినొచ్చు. ఇంకా నైవేద్యం కూడా అయిపోయిందని చెప్పాను కదా, ఇవి పోలేలు మేము తినడానికి ఇంకా ఒక 2 చేసేసుకుంటే అయిపోద్ది. ఇంకా మీన్ వైల్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా ఆయన కూడా దేవుళ్ళకి అంతా నైవేద్యం పెట్టేశాడు. ఇంకా ఇక్కడ మా నాన్నకు కూడా పూజ చేసేస్తున్నాడు. ఇంకా తర్వాత నైవేద్యం ఏమేమి తిన్నాము ప్రసాదాలు రోజు చూపిస్తాను. అరిటాకులు ఇలా చక్కగా వంకాయ కర్రీ, పులిహోర, పెరుగన్నం, ఇంకా కట్టుచారు, బొబ్బట్లు, నెయ్యి, చపాతి, వైట్ రైస్. ఇదే అండి మా లంచ్. ఇంకా పొడి, చట్నీ పొడితో ఇంకా ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ రోజైతే ఇది మా లంచ్ ఇదే. ఇంకా పండగ భోజనం ఇది. ఇంకా గెస్ట్తో పాటు మా ఆయన కూడా సర్వ్ చేసేసాను, నేను తర్వాత తినేసాను. ఇంకా తర్వాత ఇలా శివాలయంకి అయితే వెళ్ళాము. ఆ రోజు ఈవినింగ్ చాలా రష్ ఉండేది, పండగ కదా. ఇంకా ఆ తర్వాత అక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళామండి. దర్శనం అయితే చాలా బాగా అయింది, చాలా పీస్ఫుల్గా ఉండే. సో నేనైతే ఇలా నా పండగ సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా చేశారో నాకు